హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. యు ఆర్ వాచింగ్ బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. రష్మిక మరొకసారి వివాదాల కేంద్ర బిందువుగా మారింది. ఆమె బెంగళూరులో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆమె అటెండ్ కాలేదని చెప్పి కర్ణాటకకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆమె పైన ఒక రకంగా దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల ఆమె యొక్క వ్యవహార శైలి సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే ఆమె ఫిల్మ్ ఫెస్టివల్ కోసం అని చెప్పి ఆహ్వానించడం కోసం అని చెప్పి చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆమెను స్వయంగా కలిసి ఈ ఫిల్మ్ ఫెస్టివల్కి రమ్మని చెప్పి ఆహ్వానించారని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా నాకు సరైనటువంటి సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పి కారణం చూపెడుతూ ఆమె ఫిల్మ్ ఫెస్టివల్కి అటెండ్ కాలేదు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో గతంలో ఇటీవల జరిగినటువంటి మరొక కార్యక్రమంలో కూడా రష్మిక మాట్లాడుతూ మీరు ఏ ఊరు, మీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అనేటువంటి సమయంలో కూడా ఆమె ఒక మాట అన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తిని అని చెప్పి చెప్పడం కూడా ఒక రకంగా విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ఆమె హైదరాబాద్లో ఇల్లుంది అనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ని అని చెప్పారు అని చెప్పి వాస్తవానికి ఆమె పైన ఆమె కర్ణాటక అంటే చాలా ఇష్టం అని చెప్పి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆమె ప్రాంతాన్ని అంటే అఫ్కోర్స్ ఆమె కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కర్ణాటకలో కన్నడ కిరాక్ పార్టీయో సంథింగ్ ఆ సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. అక్కడే ఆమె సినిమాలు నటించడం ప్రారంభమైంది. ఆమె తీసినటువంటి సినిమాలన్నీ కూడా మల్టీలింగ్వల్ మూవీసు. తన కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఆ ప్రేక్షకులు కూడా కన్నడలో డబ్ అయినటువంటి సినిమాలను బాగా ఆదరించారు. దానికి సంబంధించి పుష్ప లాంటి సినిమాలు అక్కడ హిట్ అయినటువంటి సందర్భాలే మనకు అవి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో రష్మిక కర్ణాటకతో డిటాచ్గా ఉండడం అనేటువంటిది ఒక రకంగా తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తుంది. ఒక ఎమ్మెల్యే అక్కడ స్థానికంగా సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఆమె పైన ఇంకా మండిపడ్డారని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే ఈమె మా వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలామంది వెళ్ళారు, ఇది పద్ధతి కాదు, ఇట్లా చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు, ఆమెకు సరైనటువంటి గుణపాఠం నేర్పించాలి అనేటువంటి మాటలు ఆ ఎమ్మెల్యే మాట్లాడారు. దీన్ని బట్టి ఆమె పైన ఎటువంటి ఆగ్రహావేశాలు, ఎటువంటి ఆగ్రహంతో అక్కడి ప్రజలు ఉన్నారు అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకొక ఆమె కంపారిజన్ కూడా తీసుకొస్తున్నారు. ఈ రష్మికకు సంబంధించి ప్రియాంక అరుల్ మోహన్ అనేటువంటి ఒక నటి, ఆమె తెలుగులో గ్యాంగ్ లీడర్ అలాగే సరిపోదా శనివారం అనేటువంటి సినిమాలు, నాని సరసన నటించినటువంటి సినిమాలని ఆమె కూడా తెలుగులో మంచి ఆమె ఆ రెండు సినిమాలు కూడా ఇక్కడ హిట్ అయ్యాయి, బాగా నడిచాయి. అయినప్పటికీ కూడా ఆమెను పిలవడంతో అక్కడ ఆమె కూడా కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి, అక్కడికి వెళ్ళి కన్నడలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీరు చూడండి, మీరు రష్మిక ఎట్లా బిహేవ్ చేస్తుంది, ప్రియాంక అరుల్ మోహన్ ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, ఒదిగే ఉండాలి, దీనికి నిదర్శనం ప్రియాంక అరుల్ మోహన్, ఆమెను చూసి నేర్చుకోండి అని చెప్పి రకరకాల కామెంట్స్, రకరకాలైనటువంటి విమర్శలు ఆమె పైన, రష్మిక పైన వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇట్లా సినిమా వ్యవహారానికి సంబంధించి అంటే అక్కడ నిజంగా వాస్తవానికి కూడా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు అంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు గుర్తింపు వస్తుంది, అది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దానికి ఇట్లాంటి రష్మిక లాంటి వాళ్ళు వస్తే డెఫినెట్గా షీ విల్ బి ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దట్ ఈవెంట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆమె ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె అటెండ్ కాలేదు కాబట్టి డికే శివకుమార్ కూడా మాట్లాడుతూ, అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా మాట్లాడుతూ, మీరు మీ సినిమా ఇండస్ట్రీ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రష్మిక లాంటి వాళ్ళు అంటే పేరు తీయకపోయినప్పటికీ కూడా ఒక రకంగా ఆయన కొంచెం అసహనానికి గురయ్యారని చెప్పి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా అటెండ్ కాకపోవడం ఏంటి, మీరు అందరూ వస్తారనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తాం కదా అనేటువంటి మాట్లాడని చెప్పి సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఒకే తాటిపై ఉండాలి, ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాల్లో కీలకంగా పాల్గొనాలి, అలా కాని పక్షంలో అంతర్జాతీయ చిత్రోత్సవం వల్ల ప్రయోజనం ఏంటి అనేటువంటిది శివకుమార్ నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. ఖచ్చితంగా ఇది ఒక అసహనం, అంటే డైరెక్ట్గా ఆమె ఎలా చేసిందని చెప్పకపోయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి అసహనాన్ని ఈ డికే శివకుమార్ వ్యక్తం చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ సినిమా వివాదానికి, సినిమా వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే
ఇటీవల కాలంలో భాషకు సంబంధించి రాష్ట్రాల్లో భాషకు సంబంధించి విపరీతమైనటువంటి ఒక పోలరైజేషన్, విపరీతమైనటువంటి ఒక అభిమానం, అక్కడ స్థానికంగా అభిమానం పెరుగుతోంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మనం కేవలం తమిళులను మాత్రమే అలా చూసేది. తమిళ అంటే భాష అంటే వాళ్ళకి ప్రేమ, విపరీతమైనటువంటి ప్రేమ, ఆ భాష కోసం వాళ్ళు ఎంతకైనా వెళ్తారు, ఎంతకైనా పోరాటాలు చేస్తారు అనేటువంటిది మనం అనుకుంటున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే దీనికి సంబంధించి మనం గతంలో అనుకున్నాం. యూపీఏ 1కి డిఎంకే పార్టీ డిఎంకే వైపు నుంచి మద్దతు ఇవ్వాల్సినటువంటి సమయంలో ఇవ్వాల్సి వచ్చినటువంటి సమయంలో మా తమిళ భాషని మీరు ఒక జాతీయ భాషగా గుర్తించండి, మాదొక ప్రాచీన భాషగా గుర్తించండి, మా తమిళానికి సరైనటువంటి గుర్తింపును ఇవ్వండి, ఇట్లాంటి డిమాండ్స్ ఏవైతే ఉంటాయో భాష పట్ల, ప్రాంతం పట్ల వాళ్ళకి ఎంత అభిమానం ఉంటుంది అనేటువంటిది మనకు అర్థం చేసుకోవచ్చు. ఇటీవల అక్కడ స్టాలిన్ అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఈ హిందీ భాషను త్రిభాషా విధానం ద్వారా హిందీ భాషను తీసుకొచ్చి మా పైన అనవసరంగా రుద్దుతున్నారు, అలా చేయడం వల్ల మా ప్రాంతీయ భాషకు ఇబ్బంది కలుగుతోంది, హిందీ భాష వల్ల దేశంలో సుమారు 20 నుంచి 25 భాషలు కనుమరుగైపోయాయి, మీరు ఇట్లాంటి కుట్ర మా పైన చేయొద్దు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వాలంటరీగా వెళ్ళి ఎక్కడెక్కడైతే హిందీ బోర్డ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా బ్లాక్ పెయింట్ వేసి, నల్ల రంగు వేసి వాటిని తూర్పేసినటువంటి సందర్భం మనం చూసాం. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఏవైతే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, కేంద్రీయ ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో అక్కడ స్థానిక జనరల్గా ఉండేది హిందీలో, ఇంగ్లీష్లో, అలాగే స్థానిక భాషలో 3 భాషల్లో బోర్డులు ఉంటాయి. ఎక్కడైతే హిందీ ఉండిందో ఆ హిందీ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మొత్తం ఆ నల్ల రంగుతో దాన్ని పూసేసినటువంటి, కనిపించకుండా చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇటువంటి భాష పైన అభిమానం పెరుగుతున్నటువంటి సమయంలో ఎట్ ద సేమ్ టైం వాళ్ళ బాటలో నడుస్తున్నారా అన్నట్టుగా కన్నడిగులు కూడా భాష పట్ల విపరీతమైనటువంటి అభిమానం చూపిస్తూ ఉన్నారు. కన్నడిగులు తమిళంలో అనే రకంగా అయితే పేరుందో, కన్నడిగులు అనేటువంటి ఒక స్పెషల్ ఐడెంటిటీ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, ఆ రకమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. భాష పట్ల, భాషను అభివృద్ధి కోసం అని చెప్పి వాళ్ళు పాటుపడుతున్నారు. ఇటువంటి సమయంలో తమ భాషను కించపరచడం తగదు అని చెప్పి పలు సందర్భాల్లో నాయకులు కానీ సామాజికవేత్తలు కానీ మాట్లాడుతున్నటువంటి సమయంలో కన్నడిగులు చాలామంది మేము వీఆర్ ఆల్సో యునైట్ లైక్ తమిళ్ లాగా మేము కూడా యూనిటీగా ఉన్నాము అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇట్లా రష్మిక లాంటి వాళ్ళు ఇలా వ్యవహరించడం అనేటువంటిది వాళ్ళకి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆగ్రహాన్ని తెప్పించడంలో మనం ఒక రకంగా చూస్తే నిజంగా షీఈ్ ఫ్రమ్ అక్కడ బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ భాషను గౌరవించాలి, అక్కడ ఉన్నటువంటి నాయకులను గౌరవించాలి, రాష్ట్ర ప్రజల్ని గౌరవించాలి, వాళ్ళందరినీ గౌరవిస్తూ ఖచ్చితంగా ఆమె ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే సిచ్యువేషన్ ఇట్లా ఉండేది కాదు. సో ఏదేమైనప్పటికీ కూడా రష్మిక చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే, చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో ఆ వ్యవహారం ఖచ్చితంగా కన్నడిగులకు మిగులు పడ్డం లేదని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలో నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ రష్మిక పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కూడా దాంట్లో సెకండరీ థాట్ వాళ్ళకి దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. వాళ్ళు అట్లా మాట్లాడడం తప్పితే సరైన గుణపాఠం చెప్తాం మేము మీకు అని చెప్పడం కూడా దాంట్లో మనకేం తప్పు కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా అభిమానాన్ని మాకున్నట్టు మీరు కన్నడిగులుగా మీరు కూడా అభిమానంతో ఉండాలి కదా అని చెప్పి ఒక గుర్తు చేయడం అనేటువంటి కార్యక్రమంగా మనం చూడాలి. అంతేకాకుండా మిగతా ప్రాంతాలు కూడా, మిగతా ప్రాంతీయ భాషలకు సంబంధించి కూడా మొన్న మనం చూసాం త్రిభాషా విధానం వస్తోంది జాతీయ విద్యా విధానం కారణంగా అనుకుంటున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఫస్ట్ నుంచి వాట్ ఎవర్ ద సిలబస్ ఈజ్ ఐసిఐసి అయినా సిబిఎస్ఈ అయినా స్టేట్ సిలబస్ అయినా ఏదైనా కూడా 1 నుంచి 10వ తరగతి దాకా ఖచ్చితంగా తెలుగు భాషను బోధించి తీరాలి అనేటువంటి ఒక నియమంతో ముందుకు వచ్చింది. అట్లా ప్రతి రాష్ట్రం కూడా, ప్రతి ప్రాంతం కూడా తమ భాష యొక్క ఐడెంటిటీ, భాష ద్వారానే తమ ఐడెంటిటీ ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో ఆ భాష పరిరక్షణ కోసం ఇది ఒక రకమైనటువంటి కొత్త వ్యవహారంలోకి కొత్త రకమైనటువంటి ఒక యాక్టివిటీని వాళ్ళు చేపట్టడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి అంశమే. మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకు, మన ప్రాచీనతకు సంబంధించి భాషయే మనకు ఉండేటువంటి ఒక మూలమైనటువంటి ఆధారం కాబట్టి దాన్ని ఖచ్చితంగా రక్షించుకోవాలి, దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంటుంది.
మరో అంశం విషయానికి వస్తే నాని నటించినటువంటి శ్రీకాంత్ తోదెల దర్శకత్వంలో వస్తున్నటువంటి ది ప్యారడైస్ అనేటువంటి సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్లో వాడినటువంటి భాష, దాంట్లో చూపించినటువంటి సన్నివేశాలు ఖచ్చితంగా రాను రాను చర్చనీయాంశంగా మారుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో కొంచెం తెలంగాణ స్లాంగ్లో గతంలో ఈ శ్రీకాంత్ దర్శకత్వం వహించినటువంటి దసరా సినిమా చూసాం. అది మొత్తం గోదావరి ఖని, ఆ కోల్ బెల్ట్, కోల్ మైన్స్, అక్కడ ఉండేటువంటి ప్రజలు, వాళ్ళ జీవన విధానం ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ సంస్కృతి ఎట్లా ఉంటుంది, వీటన్నిటిని కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఆ దసరా సినిమాని బాగా చాలా చక్కగా నిర్మించినటువంటి సందర్భం మనం చూసాం. దాంట్లో ఉన్నటువంటి పాటలు కూడా మంచి ప్రేక్షక ఆదరణ పొందినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఈ టీజర్లో కూడా కొంచెం హైదరాబాద్ నేటివిటీ, హైదరాబాద్లో వాడేటువంటి భాష, ఒక మహిళ బ్యాక్డ్రాప్లో వచ్చేటువంటి వాయిస్తో సినిమా టీజర్ అంతా కూడా నడుస్తున్నటువంటి సందర్భం. దాంట్లో వాడినటువంటి భాష కొంచెం హైదరాబాద్ నేటివిటీ ఉంది కాబట్టి హైదరాబాద్ బేస్డ్గా ఈ సినిమా తీసినట్టుగా మనకు కనపడతా ఉంది. అంతేకాకుండా దీంట్లో సినిమా కథకు సంబంధించి ఇది కడుపు మండిన కాకుల కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ అని చెప్పి ఇట్లా కొంచెం ఇన్స్పైరింగ్గా, కొంచెం ఆలోచించేటువంటి విధంగా ఈ సినిమాలో బ్యాక్డ్రాప్ వాయిస్ అనేటువంటిది మనకు కనపడింది. దాంట్లో శవాలు ఇవన్నీ కూడా కనపడుతున్న నేపథ్యంలో కొంచెం నానిని కొత్తగా చూసేందుకు అవకాశం ఉంటుంది ఈ సినిమాలో అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం. కాకపోతే ఈ సినిమాలో ఇది ఒక అనేటువంటిది కూడా మనకు ఆ చేతిపైన ఆ పదాన్ని కూడా రాస్తూ ప్రొజెక్ట్ చేశారు. ఆ నానిని పోర్ట్రేట్ చేసినటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆ భాష ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఆ భాష వాడచ్చు, గతంలో ఇటువంటి పదాలను దీనికి సమానార్థకాలు వాడారు తప్పితే ఇటువంటి భాషను ఇటువంటి పదాలు వాడినటువంటి సందర్భం అయితే గతంలో లేదు. అంటే ఓటీటీ వేదికగా లేదంటే డిజిటల్ మీడియం వేదికగా వస్తున్నటువంటి సందర్భం వేరు. దట్ ఈస్ కంప్లీట్గా దానికి సపరేట్ జానర్గా చూస్తూ ఉన్నారు. దాంట్లో ఇంకా మరీ దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సపరేట్ జానర్గా చూస్తూ ఉన్నారు. ఏదైతే మనకు బిగ్ స్క్రీన్ పైన ఇది సినిమా అనేటువంటి ఒక ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేటువంటి నేపథ్యంలో అట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇట్లా మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇట్లా రాగా టాక్ ఉండడం అంటారు. ఇంత పచ్చిగా మాట్లాడడం, రా టాక్ అంటున్నారు దాన్ని ఇంత పచ్చిగా మాట్లాడడం అనేటువంటిది ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి. ఎందుకంటే దీనికి చాలా వర్డ్స్ ఉన్నాయి. సరే, అదే పదాన్ని ఇంగ్లీష్లో వాడితే కరెక్టా కాకపోయి ఉండొచ్చు. బట్ ఈ నేటివిటీ అనేటువంటిది, ఈ పదం అనేటువంటిది ఇప్పుడు పర్టికులర్గా మనం ఏదైతే ఆ పదం అంటున్నామో ఆ పదం ఖచ్చితంగా ఆక్షేపణీయమైనటువంటి పదమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ దో ఓకే అని ఉండొచ్చు, వాళ్ళ ఆ వ్యక్తి గతం అట్లా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని తీసాము అని చెప్పి రకరకాలుగా చెప్తున్నప్పటికీ చెప్పేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ పదం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయమైనటువంటిదే. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో యూ/ఏ సినిమాలు ఉంటాయి, యూ సినిమాలు ఉంటాయి, ఏ సినిమాలు ఉంటాయి, రకరకాల ఒక క్లాసిఫికేషన్ అనేది మన సినిమాల్లో ఉంది. యూ/ఏ ఉంది అంటే దాన్ని ఒక పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడొచ్చు అనేటువంటిది. అంటే మరి పెద్దల పర్యవేక్షణలోనే చూస్తున్నారా పిల్లలు అనేటువంటిది ఒక క్వశ్చన్. రేపొద్దున ఈ సినిమా సరే థియేటర్కి పిల్లలు వస్తారు కాబట్టి పిల్లలు పేరెంట్స్తో వస్తారు, లేకపోతే ఇంకా పెద్దలతో వస్తారు అని చెప్పి అనుకుంటున్నప్పటికీ రేపు సినిమా రేపు టీవీలోనో ఓటీటీలోనో వస్తుంది. మరి దాని పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో చాలా ఇష్యూస్, దాంట్లో చాలా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి భాష వాడకపోయి ఉంటే బాగుండేది. దీనికి సమానార్థకమైనటువంటి పదం ఇంకేదన్నా కొంచెం పాలిష్ లాంగ్వేజ్ వాడొచ్చా అని అంటే పాలిష్ లాంగ్వేజ్ వాడవచ్చు. దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో దానికి ఆల్టర్నేట్ లేదు. సరే, ఇప్పుడు దీంట్లో సినిమాలో వాడినటువంటి భాష కూడా రాను అది చాలా ఇప్పుడు మనం సినిమాల్లో వచ్చేటువంటి చాలా పదాలు చూస్తూ ఉంటాం. అవి గతంలో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం అది అలవాటు పడిపోయింది. ఇట్లాంటి పదాలు ఇప్పుడే అలవాటు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాను ఇంకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఇట్లాంటి పదాలు వాడాలని చూస్తే వాడతారేమో, నేను కాదనట్లేదు. దాన్ని రాటాకంటారా, పచ్చిగా మాట్లాడమంటారా, ఉన్నదినట్టుగా మాట్లాడమంటారా, ఏదన్నప్పటికీ కూడా అటువంటి పదాలు వాడడం అనేటువంటిది ఖచ్చితంగా ఆక్షేపణీయమే. అటువంటి పదాలు వాడకూడదు. ఇప్పటికైనా సినిమా నిర్మాతలు కానీ సినిమా దర్శకులు కానీ స్పందించి దానికి ఇంకా ఆల్టర్నేటివ్ పదం ఏమైనా వాడితే రేపొద్దున మీరు విమర్శల పాలు కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అంటుండొచ్చు
ఇది రేపు పొద్దున ఇదే మాకు ఒక సక్సెస్ పాయింట్ అవుతుంది, ఇది మాకు మంచి మైలేజ్ తీసుకొచ్చి పెడుతుంది, ఇది వివాదాస్పదమై రేపు పొద్దున అందరి నోళ్ళలో నాంతే మాకు ఉపయోగపడుతుంది, ఇట్లాంటి పబ్లిసిటీ స్టంట్స్కి వెళ్తే చేయగలిగింది ఏం లేదు. కానీ నేను అనుకోవడం రేపు పొద్దున ఇది సెన్సర్ క్లియరెన్స్ అనేటువంటి ఖచ్చితంగా కావాలి. సెన్సర్ అధికారులు దీన్ని ఒప్పుకుంటారా, ఇటువంటి ఇబ్బందులు రాకంటే ముందే, దీన్ని చీప్ పబ్లిసిటీ స్టంట్స్ పోకంటే ముందే ఆ పదాన్ని ఉపసంహరించుకొని దానికి ఆల్టర్నేట్ పదం కనుక వాడితే సినిమాలు మంచి సినిమాలు వస్తాయి, దెర్ ఇస్ నో డౌట్. కుటుంబ కథా చిత్రాలు వస్తాయి, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తాయి, రకరకాలైన సినిమాలు వస్తున్నటువంటి నేపథ్యంలో నానికి ఒక మంచి ఇమేజ్ ఉంది. నాని ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి పదాల కారణంగా. అది మినిమం బడ్జెట్ మినిమం వస్తుంది, మనం పైన పెట్టినటువంటి డబ్బులు పోను, ఇంత మాకు రిటర్న్ వస్తుంది అనేటువంటి ఒక జనరల్ క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో నాని పైన ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్తో నానికి ఉండేటువంటి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ ఆడియన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని దూరం చేసినట్టు అవుతుందేమో. ఒకసారి సినిమా నిర్మాతలు ఆలోచించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా సజెషన్.